హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్మో కిట్టూస్ వరల్డ్. మీరు ఎన్ని రకాల చికెన్ కర్రీలు చేసుంటారు కానీ ఇలా ఒకసారి కొబ్బరి మసాలా నూరి ఇలా కుక్కర్లో చికెన్ కర్రీ చేశారంటే టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుందండి. పరోటా, బటర్ నాన్, అలాగే రైస్ దేంట్లోకైనా కూడా సూపర్గా ఉంటుందండి. బిగినర్స్ కూడా ఇట్టే చేసేయచ్చు, చాలా క్విక్గా అయిపోద్ది. మరి ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. చికెన్ని వాష్ చేసి పక్కన పెట్టుకోండి. మ్యారినేషన్ కూడా ఏం అవసరం లేదు. ఇక్కడ చూపిస్తున్న ఈ దినుసులన్నీ కూడా తీసుకోండి. అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అలాగే దాల్చిన చెక్క, మిరియాలు, లవంగం, 1 ఇలాచి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి ఇక్కడ చూపిస్తున్న దినుసులన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఇలా వేసేసుకొని బాగా కొంచెం ఒక 2 నిమిషాలు ఇలాగా సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇందులోనే ఒక 5 జీడిపప్పులు, ఒక పెద్ద టమాటాను కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే చిన్న ముక్క కొబ్బరిని వేసుకోవాలండి. ఇక్కడ నేను పచ్చి కొబ్బరి వేస్తున్నాను, ఎండి కొబ్బరి అయినా కూడా వేసుకోవచ్చు. ఇదంతా కలుపుకొని ఈ టమాటా కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోండి చల్లారటానికి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగం, అలాగే బిర్యానీ ఆకు వేసుకొని ఒక 2 ఉల్లిపాయలని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలన్నీ సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. కలర్ మారాల్సిన పని ఏం లేదు. ఇవి కుక్ అయ్యేలోపు మనం ఇందాక వేయించుకున్న ఈ మసాలా కూడా చల్లారిపోయి ఉంటుంది. ఇదంతా ఒక మిక్సీ జార్లో వేసుకొని మీకు అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువ వేయొద్దు. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ మసాలాను పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలన్నీ కూడా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే ఇక్కడ నేను కల్లుప్పు వేసానండి 2 స్పూన్లు, మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. అలాగే 3 స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకొని ఇదంతా బాగా అడుగు నుంచి ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేసేయాలి లో ఫ్లేమ్లో. ఇలా వాటర్ అంతా పైకి తేలుతుంది కదా, అప్పుడు మళ్ళీ అడుగు నుంచి ఒకసారి కలుపుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాను కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒకసారి కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆయిల్ అంతా పైకి తేలే వరకు లో ఫ్లేమ్లోనే మూత పెట్టి ఈ కూరని మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించుకోవడం వల్ల పచ్చి కొబ్బరి కాబట్టి వాసన ఏమైనా ఉన్నా కూడా పచ్చి కొబ్బరి వాసన అంతా పోయి బాగుంటుంది. చూసారు కదా, ఇలాగా ఆయిల్ అంతా పైకి తేలినప్పుడు ఇందులోనే ఒక 250 ml వరకు వాటర్ వేసానండి. మీకు గ్రేవీ అనేది తక్కువ రావాలంటే 100 ml వాటర్ వేస్తే సరిపోతుంది. ఇదంతా ఒకసారి కలుపుకొని ఉప్పు ఏదైనా చాలకపోతే అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టి ఖచ్చితంగా 3 విజిల్స్ రానిచ్చారంటే సరిపోతుందండి. అంతకు మించి ఎక్కువ రానిచ్చారంటే చికెన్ అనేది ఎక్కువ ఉడికిపోయి అంత బాగా రాదు. చూసారు కదా, 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇందులోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇంకేముంది, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ఈసారి క్విక్ అండ్ ఈజీ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్లో చాలా చికెన్ రెసిపీలు ఉన్నాయండి, అవి కూడా లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.